జస్ట్ ఇట్లా ఫింగర్ పెట్టుకొని ఇక్కడ కరెక్ట్గా ఒక ఫింగర్ నుంచి దగ్గర మార్క్స్ వేసుకొని ఇది ఇప్పుడు నాట్ వేసుకోండి. 6 లేయర్ థ్రెడ్ని ఫస్ట్ ఇట్లా వేసుకోండి. 1 2 3 4 5 చైన్ స్టిచ్ చేసుకుని లాక్స్ వేసుకున్నాను. 1 2 3 4 5 చైన్ స్టిచ్ చేసుకొని లాక్స్ వేయాలి. ఇట్లా 1 2 3 4 5 చైన్ స్టిచ్ చేసుకొని ఇట్లా లాక్స్ వేసుకొని నెక్స్ట్ టర్న్ చేసి ఫస్ట్ 1 చైన్ స్టిచ్ చేసి ఇక్కడ లాక్స్ వేసుకొని నెక్స్ట్ ఈ సెకండ్ 1 చైన్ స్టిచ్ అయినాక సెకండ్ 5 చైన్ స్టిచ్లోకి డబల్ క్రోషా వేయాలి. 5 చైన్ స్టిచ్లోకి 13 పడుతుంది. మనం 13 వేసుకొని నేను చూపిస్తాను. 5 చైన్ స్టిచ్లో ఇతర 2 లేయర్లు టర్న్ చేసుకుని వేసుకొని నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. నెక్స్ట్ ఈ లాక్స్ వేసుకొని నెక్స్ట్ ఇలా లాక్ చేసుకుని అండ్ ఒక సింగిల్ తిరిగి లాక్ ఒక సింగిల్ కుట్టిది క్రోషా తిరిగి లాక్ డిజైన్ లాక్ చైన్ పైన ఒకటి లాక్. మనకి ఇది ఫ్లవర్ టైప్లో వస్తుంది. ఫైనల్గా చూపిస్తాను. ఇట్లా కట్ చేసుకుని నెక్స్ట్ ఇట్లా థ్రెడ్ ఎత్తిస్తే ఈ డిజైన్ ఫ్లవర్ మోడల్ ఇట్లా తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. ఇప్పుడు ఈ నుంచి 1 2 3 4 కౌంట్స్ వేసుకొని కరెక్ట్గా ఈ లాక్స్ వేసుకొని నెక్స్ట్ 4 లాక్స్ వేసుకొని ఇక్కడి నుంచి 1 2 3 4 5 6 చైన్ 6 or 7 చైన్ గ్యాప్స్ వేసుకొని 1 2 3 4 ఇక్కడ 4కి లాక్స్ వేసుకున్నాను. ఇక్కడ 4కి లాక్స్ వేసుకొని ఈ తర వస్తుంది. దీన్ని బ్యాక్ సైడ్ ఇంకో పక్కలో ఒక లాక్స్ వేసుకొని దీన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని అగైన్ మనము డబల్ క్రోషా వేయాలి. ఫుల్ వేసి మీకు చూపిస్తాను. అగైన్ డబల్ క్రోషా వేసి చూపిస్తే తిరిగి సేమ్ మనం కింది చేసినట్లే చేసుకొని వస్తే ఈ తర మనకు ఆర్చ్ అనేది క్రియేట్ అవుతుంది. సేమ్ ఫుల్ శారీ ఈ తర ఆర్చ్ ఒక డిజైన్ వేసి సెంటర్లో ఇట్లా పుట్ చేసి దాంట్లో లుక్ ఎలిగెంట్గా డిఫరెంట్ హెవీ బ్రైడల్ శారీ కదా లుక్ వైజ్ సూపర్గా ఉంటుంది.